హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ వడలను అయితే చూపించబోతున్నానండి. అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా చాలా స్మూత్గా వచ్చే వడలను అయితే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ పీల్చుకోకుండా చాలా స్మూత్గా అయితే దూదిల్ లాంటి గారెలు అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. మన వీడియో క్లిప్లో చూపించినట్టు చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ చేశారంటే హోటల్ స్టైల్ వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. బ్రేక్ఫాస్ట్లో, ఫెస్టివల్లో గెస్ట్లు వచ్చినప్పుడు మనం వడలు అనేది ఎంతగా రెడీ చేస్తామో ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పును అయితే వేసుకుంటున్నాను. అందులో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. మినపప్పుని ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక వేరే వాటర్ వేసి 2 అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుందండి. హోటల్ సీక్రెట్ నెంబర్ 1 అండి టిప్ ఇది. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి 2 అవర్స్ పప్పునైతే నానపెట్టుకుంటే సరిపోతుంది. 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మన పప్పు అనేది నానిపోయిందో. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. సెకండ్ టిప్ వచ్చేసి మనం మిక్సీలో వేసిన పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి బరకగా పప్పు అనేది తినేటప్పుడు తగిలేలాగా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుందండి. అందుకని చూడండి మనం చూపించినట్టుగా ఇలా మెత్తగా ఇలా ముద్దలాగా ఉండాలండి. పల్చగా కూడా చేయకండి, వడలు అనేది రాదు. ఇలా నేను చూపించినట్టుగా పట్టించుకున్నారంటే వడలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ మినప్పప్పును మొత్తం వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలిపే దాంట్లో ఉంటుందండి మన వడలు అనేది. చాలా బాగా స్మూత్గా రావాలి అంటే 2 మినిట్స్ ఆగకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. మధ్యలో మన పప్పు మధ్యలో ఉన్న ఎయిర్ బాల్స్ అన్నీ పోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దాన్ని 15 మినిట్స్ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేరే మిక్సీ బౌల్ తీసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే అర స్పూన్ జీలకర్రను వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేయకండి. ఇలా కచ్చా పచ్చగా చేసుకున్నప్పుడు మనం వడలు తినేటప్పుడు ఆ హోటల్స్ ఫీల్ అయితే వస్తుంది. మనకి ఆనియను, పచ్చిమిర్చి పంట కింద పడుతూ ఉంటే హోటల్ ఫీల్ అనేది వస్తుందండి. ఇప్పుడు 50 మినిట్స్ తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీన్ని కూడా 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించారంటే మనం హోటల్ స్టైల్ వడలు అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ని మరిగించుకొని ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్ని ఒక బౌల్లో వాటర్ని పెట్టుకొని దాన్ని మనం వాటర్ని ఇలా వాటర్లో చేతిని ఇట్లా తడుపుకొని మనకి ఎంత వడలు కావాలో అంత చిన్న చిన్న ముద్దలను తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకొని వడలు వేసుకుంటే చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చండి. చూడండి ఇలా చిన్న చిన్న ముద్దలను తీసుకుంటూ ఫింగర్స్ మీద ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా సింపుల్గా అయితే వడలను అయితే వేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కూడా వచ్చేసాయో. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మన హోటల్ స్టైల్ వడలు అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినే వడలు అయితే రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది ఈ వడలు వేసేటప్పుడు చాలా స్టైల్లో అయితే వేస్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు ఇలా ఫింగర్స్ మీదనే చేస్తూ వేసుకుంటానండి. మరి మీరు ఎలా వడలు వేస్తారనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. ఇలా ఒక్కొక్కటి మనం వడలు వేయగానే రివర్స్ చేయకండి. కాసేపు అయినాక ఒక 20 సెకండ్స్ ఇలా ఆగినాక రివర్స్ చేసి బాగా కలర్ఫుల్గా వేగాక తీసుకోండి. వడలు మిగతా పిండంతా ఈ ప్రాసెస్లోనే వేసుకోండి. ఇంతే, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. మంచి హోటల్ స్టైల్లో వచ్చే వాసన అనేది వచ్చేస్తుందండి. అంత మంచి వాసన వస్తుంది వడలు వేస్తుంటే.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తాయండి. ఇప్పుడు జల్లీలోకి వేసుకొని ఆయిల్ని అంతా వడగట్టుకొని వేరే ప్లేట్లోకి అయితే మన వడలన్నిటినీ వేసుకుందాం. మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో వేసుకోండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఆయిల్ ఫుడ్ కదా అని చాలా వెనకాడేస్తూ ఉంటారు. ఆయిల్ ఫుడ్ తినాలంటే ఇష్టపడరు. ఇలా చేశారంటే అస్సలు ఆయిల్ పీల్చుకోవండి, చాలా బాగుంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా హోటల్ స్టైల్ వడలు అయితే ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంత బాగా వచ్చేసాయో. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. అస్సలకి ఆయిల్ పీల్చుకోవు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.